పవన్ కళ్యాణ్ ఒక సెలబ్రిటీ. తన గురించి నిరంతరం చర్చ జరుగుతూనే ఉంటుంది. వాళ్ళ అభిమానులు భోంచేసేటప్పుడు, పడుకునేటప్పుడు, ఆడుకునేటప్పుడు, మందు కొట్టేటప్పుడు, లేదా పనులు చేసుకునేటప్పుడు ఆయన గురించి తలుచుకోని క్షణం ఉండదు. వాళ్ళ అమ్మా నాన్న గురించి కూడా తలుచుకోనన్ని సార్లు పవన్ కళ్యాణ్ తలుచుకుంటారు. అదొక ఆయన ఒక దేవుడు, వాళ్ళకి గాడ్. కాబట్టి ఆయన ఇప్పుడు పరోక్షంగా పక్కన తన పనేదో తను చేసుకుంటూ కూర్చున్నా సరే, ఆయన గురించి పాలిటిక్స్కి సంబంధించినవి కూడా వీళ్ళే చర్చలు తెర మీదకి తీసుకొచ్చేస్తుంటారు. అందులో అమరావతిని పవన్ కళ్యాణ్ వద్దన్నాడు, సెకండ్ ఫేజ్ ఆపేయమన్నాడు. ఇది గత 2 రోజుల నుండి వస్తుంది. ఇప్పుడు తాజాగా మరొకటి తెర మీదకి తీసుకొచ్చారు. ఈ నెల 26 నుంచి సింగపూర్కి చంద్రబాబు గారితో పాటుగా లోకేష్ వీళ్ళందరూ వెళ్తున్నటువంటి సందర్భంలో 4 రోజుల పాటు ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించబోతున్నారని, చంద్రబాబు సింగపూర్ నేపథ్యంలో టూర్ నేపథ్యంలో ఇన్ఛార్జి బాధ్యతలు చంద్రబాబు గారు అప్పగించబోతున్నారు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేస్తున్నారు. దీంతో ఇది ఇప్పుడు మరొకసారి చర్చ. అంటే డ్యూటీస్ అప్పచెప్పచ్చు కానీ ఇన్ఛార్జి ముఖ్యమంత్రి అన్నటువంటి పాయింట్ ఉండదు. ముఖ్యమంత్రి అనే పదవి స్వీకరిస్తే ఆటోమేటిక్గా ప్రమాణ స్వీకారం ఈ కథంతా కూడా ఉంటుంది. ఆ డ్యూటీస్ పవన్ కళ్యాణ్కి అప్పచెప్తారా, అప్పచెప్తే పవన్ కళ్యాణ్ గారు అట్లాగా స్వీకరిస్తారా చూడాల్సి ఉంది.